వార్తల వివరాలు చూస్తే వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే మంచి ప్రయోజనాలు పొందగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహజ వనరులను అందించాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని సీఎం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్యా నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు. అమరావతిలో క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సంపద సృష్టించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎలా ఉన్నామో జిల్లాల వారీగా వివరాలు ఉండాలి. గత వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన పరిస్థితిని అందరం చూశామన్నారు. వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, లేదంటే వ్యర్థమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జిల్లా కలెక్టర్లు పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తామని తెలిపారు. పెట్టుబడులు రాబట్టడం, వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడటంలో కలెక్టర్లు ప్రయాక్టివ్గా ఉండాలన్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఉన్న అవకాశాలు, అనుకూలతల ఆధారంగా పెట్టుబడులు సహా వివిధ రంగాలను ప్రోత్సహించేలా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ రీజియన్కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్, తిరుపతి రీజియన్కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారని తెలియజేశారు. ఏపీలో ఆతిథ్య రంగానికి మంచి అవకాశాలు ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఏమీ లేని ప్రాంతాల్లోనే కొన్ని దేశాల్లో టూరిజం అభివృద్ధి చేస్తున్నారని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు జిల్లాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పర్యాటక రంగంపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఆతిథ్య రంగానికి మంచి అవకాశాలు ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. దానికోసం 50,000 హోటల్ గదులు సిద్ధం కావాలన్నారు. ఏమీ లేని ప్రాంతాల్లోనే కొన్ని దేశాల్లో టూరిజం అభివృద్ధి చేస్తున్నారన్న సీఎం ఆ దిశగా జిల్లా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీలో అనేక చారిత్రాత్మక ప్రాంతాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నందున వాటిని అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. యుద్ధ ప్రభావాల దృష్ట్యా విదేశాల కంటే స్థానికంగా ఉండే పర్యాటకానికి పెద్ద ఎత్తున ఆకర్షణ పెరుగుతుందని సీఎం తెలిపారు. పాపికొండలు, గండికోట, భారత్ గ్రాండ్ కెన్యాన్, శ్రీలంక మరో గోవాగా తయారవుతుందన్నారు. తిమ్మమ్మ మరిమాను వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుందని సూచించారు. కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరని అన్నారు. ఏఐ, ఫిల్మ్ కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ పెరిగేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సంపద సృష్టించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పారు. ఫ్యూచర్ నాకు ఏం డౌట్ లేదు. టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు. ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లేజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు, 50,000 నీకు ఇచ్చిన టార్గెట్. నువ్వు 10,000 కానీ ఆగిపోతున్నావు. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈస్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్ని కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. టెంపుల్ కానీ ప్రేయర్స్ ఎక్కడైనా సరే పోయి, లేకపోతే అదర్వైజ్ అందరికంగా పిచ్చిబట్టి ఇప్పటికీ ఈ మెంటల్ హాస్పిటల్స్ ఇంకా చాలా పెట్టాల్సి వచ్చేది. దట్ ఈస్ ది హీలింగ్ సెంటర్స్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ టెంపుల్స్ని కనుక కరెక్ట్గా చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది.
ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అటవీ శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అటవీ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని స్పష్టం చేశారు. అటవీ శాఖ పనితీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులు సమావేశంలో సీఎం ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. మహాశివరాత్రి నాడు శ్రీశైలం వచ్చే భక్తులను అటవీ శాఖ అధికారులు చాలా ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఇలాంటి అధికారుల తీరు వల్ల తీవ్రవాదం వచ్చిందన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడినట్లు మళ్లీ మరోసారి మాట్లాడతానని అన్నారు. ఫారెస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ల కిందే పనిచేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొందరు అటవీ శాఖ అధికారుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అటవీ శాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించారు. Complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఇది చాలా కేసుల్లో రీలో పెట్టుకొని ఆల్ వేసైడ్ అమ్యూనిటీస్ అన్ని అవసరమైతే చైన్ ఆఫ్ హోటల్స్ ఎవరైనా ఉంటే తీసుకొని మరోకి చేద్దాం సార్. ఏదోరు సార్? యా ప్లీజ్. ట్రైబల్ ఏరియాలో బ్యాంబో ప్రాజెక్ట్ ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ డాక్రా ఉమెన్ కి ఎంపవర్మెంట్ కి. దాన్ని మీరు ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయకుండా ఆటోమేటిక్ గా హార్వెస్టింగ్ ప్లాన్ తెచ్చి యూ హ్యావ్ టు క్లియర్ ఇట్. మళ్ళీ దాన్ని కూడా అడ్డం పెట్టదండి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది. దిస్ ఈజ్ ద వన సంరక్షణ సమితిలు లాంగ్ బ్యాక్ పెట్టాం మనం. యు ఆర్ హ్యావింగ్ ఎన్ ఐడియా ఆన్ దాట్. అంటే ఆ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టి ఎస్పెషలీ ఈ ట్రైబల్ ఏరియాలో కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉండే బెనిఫిషరీస్కి ఆ బెనిఫిట్స్ రావాలని మీరు ఆ స్పిరిట్ కంటిన్యూ చేయండి. గతంలో చెప్పిన అబద్దాలనే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ చెప్పారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందన్నారు. మేమిలా ఎప్పుడూ వ్యవహరించలేదని అన్నారు. వెలగపూడి సచివాలయం పబ్లిసిటీ హాల్ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో చెప్పిన అబద్దాలనే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్లో చెప్పారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. వాళ్లు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడం జగన్ మార్క్ రాజకీయాలని, బాబాయ్ హత్యలో ఇలానే సొంత చెల్లిని కూడా నిందితురాలని చేయాలని చూశారని ఆరోపించారు. నెట్ బారోయింగ్ను కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదన్నారు. మా ప్రభుత్వం 1.05 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందన్నారు. 3.5 లక్షల కోట్లు అప్పు చేశామని జగన్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అప్పులు ఇవ్వొద్దని 100కు పైగా సంస్థలకు లేఖలు రాశారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉందన్నారు. మేము ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదు అని పేర్కొన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కోర్టుకెక్కి చివాట్లు తిన్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి 3 గంటలే ప్రెస్ మీట్కు బదులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది అని పయ్యావుల కేశవ్ తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైనటువంటి పరిస్థితుల్లోనే పోయారు. ఆయన డిఎన్ఏ వేరు, ఆయన స్కూల్ వేరు. అబద్ధాన్ని కూడా ఆయన 10 సార్లు చెప్పి నిజం చేయాలనుకునేటువంటి ధోరణిలోనే పోయాడు. నేను చెప్పినట్టు 2 గంటల ప్రెస్ మీట్, 3 గంటల ప్రెస్ మీట్లు తయారైన 3 గంటల సేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పుండేది. ప్రజలు చూసి ఆనందపడి ఉండేవాళ్ళు. మీరు ఎక్కడో కూర్చొని రాస్తారు, చెప్తారు, దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్పకపోతే చెప్పలేదంటారు. ఆయన స్కూలే వేరు. ఆయన స్కూల్లో ఏంటంటే బాధితుడే నిందితుడైతాడు, నిందితుడే బాధితుడైతాడు, మారుతూ ఉంటుంది. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సొంత చెల్లెల్నే నిందితురాల్ని చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అట్లనే తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగినా అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం.
బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరూ కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. గిరిజనుల ఆహార సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో అరకు కౌని వంటకాలను వారి మెనూలో చేర్చడం ద్వారా గిరిజన మిల్లెట్ మీల్స్ను ప్రోత్సహించాలన్నారు. అరకు కౌని పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండకందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, కాంట్ల అంబలి, కార్నవడ, తూర్ దాల్ కర్రీ వంటి ఆహార ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించారు. ఈ ఆహార ఉత్పత్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి రుచి చూశారు. గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. టూరిజం, ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ కలిసి రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య సంస్థలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లో అరకు కౌని వంటకాలను వారి మెనూలో చేర్చడం ద్వారా గిరిజన మిల్లెట్ మీల్స్ ను ప్రోత్సహించాలన్నారు. మిల్లెట్ థాలీని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మంత్రి గుమ్మడి సంధ్యారాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అచ్చెన్నాయుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ భవానీ ఐలాండ్ పర్యాటక అభివృద్ధికి ఉన్న ఆటంకాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. భవానీ ఐలాండ్ ఇండియా పాకిస్తాన్ సమస్య కాదని, త్వరితగతిన రెవెన్యూ శాఖలో ఉన్న ఇబ్బందులు పరిష్కరించి తక్షణమే అభివృద్ధి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు సమావేశాల్లో విజయవాడలోని డిస్నీల్యాండ్, విజయవాడ భవానీ ఐలాండ్ పర్యాటక అభివృద్ధికి ఉన్న ఆటంకాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న డిస్నీల్యాండ్ను టూరిజంగా అభివృద్ధి చేసేందుకు 5 ఎకరాలు స్థలం ఉందని, ప్రభుత్వం అనుమతి ఇస్తే పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. భవానీ ద్వీపం ఐలాండ్ అభివృద్ధి చేయాలంటే ఎన్టీఆర్, గుంటూరు జిల్లా రెవెన్యూ సమస్య ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే త్వరితగతిన అభివృద్ధి చేస్తామని సీఎంకు తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ను వివరణ కోరారు. ఇండియా పాకిస్తాన్ సమస్య కాదని, త్వరితగతిన రెవెన్యూ సమస్యను పరిష్కరించి కృష్ణానదిలో ఉన్న భవానీ ద్వీపాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ఒక డిస్నీల్యాండ్ అని ఒక 50 acres ఉండింది సార్. లాస్ట్ టైము అంటే బిఫోర్ కోవిడ్ చాలా చక్కగా చేశారు. తర్వాత బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ ఇష్యూస్ దాన్ని పక్కన పెట్టేశారు సార్. ఏది డిస్నీల్యాండ్ అని 50 ఎకరాలు ఉండింది సార్. ఆ డిస్నీల్యాండ్లో ఆయన చేసింది 5 ఎకరే, 45 ఎకర్ ఇంకా ఖాళీ ఉంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ అండర్ విఎంసీ సార్, కార్పొరేషన్ పరిధిలో ఉంది. టూరిజంకి మంచి పొటెన్షియల్ ఉంది సార్. లైక్ ఈ వండర్లా పార్క్ కూడా చేయడానికి బాగుంది సార్. ఆయన రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇట్ వాజ్ నాట్ మై మిస్టేక్, పొలిటికల్ ఐ వాజ్ పుట్ అసైడ్, గివెన్ ద ఛాన్స్ ఐఎమ్ రెడీ టు డెవలప్ దట్ 5 ఎకర్ ఉంది, రెస్ట్ 45 మీరు వేరేగా ఇచ్చుకోండి అంటున్నారు సార్. సో అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వాంట్ ప్రొసెస్ దట్ 5 ఎకరాలు ఆయన చేయగలుగుతాడా? సార్ ఆయన నేను పర్సనల్గా మాట్లాడాను సార్. ఈజ్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ బికాస్ ఆఫ్ పొలిటిక్స్ ఇట్ వాజ్ సెట్ అసైడ్ సార్. సో 5 ఎకరాలు ఇచ్చేసి 45 ఎకరాలు వేరే పార్టీస్ ఇన్వైట్ చేయండి. ఎస్ సార్. సార్ రెండోది సార్ భవానీ ఐలాండ్ సార్. సో దో ద భవానీ ఐలాండ్ ల్యాండ్ ఇస్ ఇన్ గుంటూరు, ఫర్ ఆల్ లాజిస్టిక్స్ ద ఇన్వెస్టర్ అప్రోచ్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఉంది సార్. అది ఫాలోఅప్ చేసాం సార్. ఎంఓయూ అయిన తర్వాత కూడా ల్యాండ్ అప్ టు గవర్నమెంట్ వరకు వెళ్ళింది సార్. అది కొంచెం ముందర వెళ్ళదు సార్. లాస్ట్ వీక్ నేను మీటింగ్ పెట్టినప్పుడు కూడా అది ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం సార్ అంటున్నారు సార్. అది ఒకటి ఫాలోఅప్ చేయాలి. One project, sir. So there was a dispute between NTR and Guntur. Now that survey has been done, so we have found out we will be grounding it. నాట్ డిస్ప్యూట్, ఇది పాకిస్తాన్ ఇండియా Dispute and sir, where is the land? Who has to process it? That was the only issue. ఫెసిలిటేట్ చేయకుండా కాంట్రవర్సీ పెట్టుకొని ప్రాజెక్ట్ కిల్ చేస్తారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శుక్రవారం నాడు సూరంపల్లి మాదాలవారిగూడెం సరిహద్దులో నిర్వహించనున్న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ముందుగా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి అన్ని మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో యార్లగడ్డ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే యార్లగడ్డ అక్కడ ముఖ్యమంత్రి ల్యాండింగ్ కోసం సిద్ధం చేసిన హెలీప్యాడ్ను పరిశీలించారు. భద్రతా పరంగా ఎటువంటి చిన్న పొరపాట్లు జరగకూడదని పోలీసు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగేలా హెలీప్యాడ్ వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రోటోకాల్ విషయంలో జాగ్రత్తలు వహించాలని ఆయన స్పష్టం చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి ఈ సందర్భంగా ఇక్కడికి మరి గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా మా జోనల్ కోఆర్డినేటర్ మరి రాజు గారు నిన్న ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. గౌరవ శాసనసభ్యులైతే నిన్న ఈరోజు ఇక్కడ ఏర్పాట్లతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా తీసుకురావాలని ఈరోజు ఉదయం మరి యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో మరి అక్కడ పార్టీ కార్యాలయంలో మొత్తం రైతు సోదరులందరిని కూడా పిలిచి రైతు నాయకుల్ని, పిఎస్సి అధ్యక్షుల్ని, నీటి సంఘాల నాయకుల్ని, ఏఎంసీ అట్లాగే నియోజకవర్గంలో 4 మండలాల నుంచి నీటి సంఘాల సభ్యులు కానీ, అట్లాగే పిఎస్సిఎస్ చైర్మన్స్ కానీ, ఏఎంసీ సభ్యులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. రైతులు పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చి ఈ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర అతిథులకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గన్నవరం నియోజకవర్గంలో రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున విజయవంతం కాబోతా ఉంది. ఇదివరకు ప్రభుత్వాలు ఈ డ్వాక్రా గ్రూపులను లేకపోతే ఇంకోవడం ఇలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో జయప్రదం కార్యక్రమాలని అంటూ జయప్రదం చేశామనే ఒక ఇది చేసుకుంటూ ఉండేవారు. అట్లా కాకుండా స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు రైతులు అట్లాగే కార్యకర్తలు వీళ్ళు ఎవరి అంతటా వాళ్ళే జయప్రదం చేద్దామనే ఒక ఉత్సాహంతో ఉన్నారు. ఇది రేపు తప్పనిసరిగా జయప్రదం అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ఘన స్వాగతం పలకపోతున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరకోటలో కొలువైన శ్రీ హేమ కోదండ స్వామి ఆలయ శిలా రాజగోపుర శిఖర ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులచే అయోధ్య నుంచి వచ్చిన మహంతి రామరాజ్నాథ్ శిఖర ప్రతిష్ఠ గావించారు. కాకినాడ శ్రీపీఠం స్వామీజీ, శ్రీ పరిపూర్ణానంద స్వామి, గుడివాడ ప్రణవాశ్రమం స్వామి, స్థైర్యానంద స్వామీజీ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. భారతదేశంలో గర్వించదగ్గ సంస్థల్లో ఒకటైన టాటా కంపెనీకు చెందిన టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గుడివాడలో ఏర్పాటు చేసినందుకు కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. సాంకేతికత, వొకేషనల్ విభాగాల్లో చదువుకుని వారికి వేరువేరుగా విభిన్న పద్ధతుల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వటం జరుగుతోందని స్పష్టం చేశారు.
దేశంలోని ప్రముఖ టాటా కంపెనీలకు చెందిన అనుబంధ సేవా సంస్థ టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గుడివాడలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆ సంస్థ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ హెడ్ రాజశ్రీ ముఖర్జీ, అసోసియేట్ లీడ్ సంతోష్ డోంగిరిలతో గుడివాడ పురపాలక సంఘం సమావేశం మందిరంలో ఎమ్మెల్యే వెలిగండ్ల రాము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భౌలిక విశిష్టత, గుడివాడ ప్రాముఖ్యత తదితర అంశాలను ఎమ్మెల్యే రాము అధికారులతో కలిసి టాటా స్ట్రైవ్ ప్రతినిధులకు వివరించారు. 11 ఏళ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో టాటా స్ట్రైవ్ సాధించిన ప్రగతిని ముఖర్జీ, డోంగిరి సమావేశంలో వివరించారు. అనంతరం ప్రోగ్రామ్ డెవలప్మెంట్ హెడ్ రాజశ్రీ ముఖర్జీ మీడియాతో మాట్లాడారు. దేశంలో యువ శక్తికి కొదవలేదని, వారికి సాంకేతిక సహకారం అందించి ఆధునిక పద్ధతుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుందన్నారు. విద్యార్హతలకు తగ్గట్టుగా 12 విభాగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. త్వరలో గుడివాడలో టాటా స్ట్రైవ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, భారతదేశంలో గర్వించదగ్గ సంస్థల్లో ఒకటైన టాటా కంపెనీలకు చెందిన టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గుడివాడలో ఏర్పాటు చేసినందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మనగలిగేలా అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో 3 నెలల వ్యవధిలోనే శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత అన్నారు. సాంకేతిక, వొకేషనల్ విభాగాల్లో చదువుకునే వారికి వేరువేరుగా విభిన్న పద్ధతుల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకతని తెలిపారు. ఈ సంస్థ గుడివాడలో ఏర్పాటైతే ప్రతి ఒక్కరికి ఎంతో మంచి జరుగుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. టాటా సంస్థల సహకారంతో పాటుగా CSR నిధులతో గుడివాడలో ఏర్పాటు అయ్యే టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు. టాటా సంస్థల సహకారంతో పాటుగా CSR నిధులతో గుడివాడలో ఏర్పాటయ్యే టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రతిష్టాత్మకమైన సంస్థ గుడివాడలో ఏర్పాటయ్యేలా సహకరిస్తున్న TCS హెడ్ కిరణ్ గుప్తా, ఎఫిషియన్సీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వెలిగండ్ల సుఖదలకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, తహసీల్దార్ కిరణ్ కుమార్, MDO విష్ణుప్రసాద్, మున్సిపల్ MEE ప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బొరగడ్డ శ్రీకాంత్, వెనిగండ్ల ఫౌండేషన్ సభ్యులు వినయ్ మరియు గుడివాడ నియోజకవర్గం P4 టీం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది గుడివాడ తీసుకురావాలి నాకు ఎప్పటి నుంచో కోరిక. దీంట్లో దానికి తగ్గట్టుగా మన అందరం వీళ్ళు హెల్ప్ చేయడం కోసం ఇచ్చారు. అతి త్వరలోనే మన కళ్ళ కూడా సహకారం అవుతుంది అనుకుంటున్నాను. దీనివల్ల గుడివాడలో ఉన్న ప్రతి ఒక్కరూ లాభపడవచ్చు. అంటే ఆడపిల్లల దగ్గర నుంచి కొద్దిగా చదువుకుని 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుని పెళ్లి చేశారని ఆపేసిన ఆడపిల్లల దగ్గర నుంచి ఐటీలో ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళ దాకా ఎవరైనా కానీ దీనివల్ల ఉపయోగపడుతుంది. మనకే కాకుండా చుట్టుపక్కల మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం కృష్ణా జిల్లా వరకు చూపించి దీన్ని ఇదే రకంగా ఇది ఒక హబ్ కింద క్రియేట్ చేసుకుని మనకి స్టేట్ మొత్తం కూడా ట్రైనింగ్స్కి ఇక్కడి నుంచి నడిపించేటట్లుగా ఏర్పాట్లు చేస్తానికి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాం. బట్ ముందైతే కనుక ఈ ప్రోగ్రామ్ గుడివాడలో సక్సెస్ అవ్వాలి. నేను పూర్తి టైం పెట్టి వాళ్ళకి కూడా మాట ఇవ్వడం జరిగింది. నేను పూర్తి టైం పెట్టి దీని మీద సక్సెస్ అయ్యేట్టుగా నేను కూడా వాళ్ళతో హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తానని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. అతి త్వరలోనే మనకి ట్రైనింగ్ సెంటర్ కూడా గుడివాడలో ఏర్పడుతుందని చెప్పి తెలియజేయడం సంతోషం. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీ స్థాపించి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్లు పాలన స్వర్ణయుగంగా సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గూడవల్లి సుధాకర్, జిల్లా పార్టీ నాయకులు కోడెబోయిన బాబీ, ఎంపీటీసీ దూసరి నిర్మల, PSS మాజీ అధ్యక్షురాలు అల్లాడి తెరీసా, కాటుమాల పండు, వెలగపల్లి మరియా, అన్న బేతాళ మహేష్, బొడ్డు యహోన్ రాజు, వేము సిల్వరాజు, గండి వెంకట చిన్నారావు, దూసరి సుధీర్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలనే ప్రతి గ్రామంలో వాడలా కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఒక్కొక్క గ్రామంలో సచివాలయం, హెల్త్ సెంటర్, అట్లాగే RBKలు నిర్మించి దేశ చరిత్రలోనే ఎవరూ చేయలేనటువంటి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క మన్ననలు కొని కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి మనందరి యొక్క
సహాయ సహకారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.